కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే అప్లికేషన్స్ అంటున్నాం. ఎక్కడెక్కడ మనం అడిగారు అప్లికేషన్స్ గురించి? ఫస్ట్లో ఉంది యూనిట్ 3లో అగ్రికల్చర్, ఓకే, ఇండస్ట్రీ, రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఉంటుంది. సిమిలర్లీ 4th యూనిట్లో కూడా ఫస్ట్లోనే స్పేస్ అప్లికేషన్స్ విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ అని ఉంటుంది. సో ఇదంతా కలిపి అంటే ఓవరాల్గా మనం ప్రైమరీ సెక్టార్ ఎకానమీలో మనం ప్రైమరీ సెక్టార్ కిందకి ఏం చూడవచ్చు? అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనవచ్చు. సెకండరీ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండైరెక్ట్గా మనం చూస్తే ఆ విభాగానికి స్పేస్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది. ఇంకొకటి అగ్రికల్చర్ ఈ విభాగానికి ఏ విధంగా యూజ్ అవుతుంది. తర్వాత ఏమొచ్చిండు మళ్ళీ అందులో సర్వీస్ సెక్టార్ లేదా ఎడ్యుకేషన్ అంటే సర్వీస్ సెక్టార్ కిందకి రాదా? హెల్త్ కేర్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ కిందకి రాదా? ఓకే, ఇదంతా మనం కొంతవరకు మనం ఎకానమీతో లింక్ చేసి మనం చూడాలి ఎక్కడెక్కడ ఈ స్పేస్ టెక్నాలజీ అనేది అప్లికబుల్ అవుద్ది, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. పర్టికులర్గా రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో, ఓకే, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో స్పేస్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అదంతా కలిపి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. ఆ టాపిక్ 2 సార్లు మనం రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రిఫర్ చేస్తే ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది, ఇక్కడ హెల్ప్ అవుతుంది, 3rd యూనిట్లో హెల్ప్ అవుతుంది, 4th యూనిట్లో హెల్ప్ అవుతుంది. 4th యూనిట్ మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు, ఫస్ట్లో ఉండేది క్లియర్గా మనం చూస్తాం. తర్వాత మళ్ళీ చూడాలి క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సునామీస్, అదేవిధంగా సైక్లోన్స్, మ్యాన్మేడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది. అది సపరేట్గా చూస్తే సరిపోతుంది. వాటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ అప్లికేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. 4th యూనిట్లో ఒకటి వస్తుంది, 1st యూనిట్లో ఒకటి వస్తుంది క్లియర్. 3rd యూనిట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4th యూనిట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లియర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో మనం చూస్తాం క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక మిషన్ ఉంది ఇక్కడ మనకి. జరిగిపోయిన మిషన్లు ఇంకొకటి ఏమైనా ఉన్నాయి ఇంపార్టెంట్ థింగ్? నెక్స్ట్ పోలరీమీటర్ శాటిలైట్ అంటే ఓకే, అసలు ఏంటి ఆ పర్పస్ ఏంటి, దాని పర్పస్ క్లియర్? ఓకే, దాని గురించి మనం చూడాలి కొంత. ఓకే, ఎక్స్పోసాట్ మిషన్. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఆదిత్య L1 ఆ లాంచ్ వెహికల్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, అదేమున్నది PSLV XLC-57 59th లాంచ్ ఆఫ్ PSLV అనొచ్చు. ఇది 59th లాంచ్ ఆఫ్ PSLV ఆదిత్య L1 అనేది క్లియర్ మనం చూస్తే. ఇది 60th లాంచ్ ఆఫ్ PSLV అని మనం చెప్పుకోవచ్చు. ఎక్స్పోసాట్ మిషన్ అనేది క్లియర్గా మనం చూస్తాం. ఓకే, అదేమో 59th లాంచ్ అంటున్నాం, ఇదేమో 60th లాంచ్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఇందులో యూజ్ చేసింది మనకి PSLV XLC-58ని మనం యూజ్ చేసి ఉంటాం క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ అదే అసలు ఏంటి ఎక్స్పోసాట్ మిషన్, ఇలాంటి మిషన్స్ని మనం ప్రయోగించడం మన ఇండియా ఫస్ట్ టైం అని మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇంతకుముందు యూనివర్స్ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రాసెస్లో మనం ఆస్ట్రోసాట్ మిషన్ అనేది ఒకటి మనం ఇండియా ప్రయోగించి ఉంటాం. అది చూడండి గతంలో మనం చూస్తే ఇండియాస్ గతంలో మనం యూనివర్స్ని కొంత ఎగ్జామిన్ చేసేటువంటి ప్రాసెస్లో ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ క్లియర్. ఓకే, ఇది 2014లో దీన్ని కండక్ట్ చేసి ఉంటాం ఆస్ట్రోసాట్ మిషన్ బై యూజింగ్ PSLV C-30 అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. అప్పట్లో క్లియర్గా మనం చూస్తే 2014లో మనకి ఇంకా అప్పుడు కూడా మనం PSLV పైన డిపెండ్ అవుతున్నాం, ఇంకా GSLV MK3 రాలేదు అప్పుడు మనం. ఓకే, PSLV C-30 యూజ్ చేసి ఉంటాం క్లియర్. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అందులో యూనివర్స్ని అబ్జర్వ్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం? ఓకే, మొబైల్ ఫోన్తో జూమ్ చేస్తామా? ఓకే, నా ఓకే, టెలిస్కోప్స్ని మనం యూజ్ చేస్తాం ప్రత్యేకంగా, అంతేనా? అదే ఎందుకంటే టెలిస్కోప్స్ యూనివర్స్లో స్ప్రెడ్ అయ్యే లైట్ని బేస్ చేసుకొని అది జూమ్ చేయగలుగుతాయి. మెయిన్ ఆ టెలిస్కోప్స్ వర్క్ అవ్వడానికి కూడా మెయిన్ ఆధారం ఆ విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్
క్లియర్గా మనం చూస్తే దాని ఆధారంగానే యూనివర్స్ని ఎంతవరకైనా అది జూమ్ చేయగలుగుతాయి జనరల్గా మనం చూస్తే. ఓకే, వాటి కోసం డిజైన్ చేసినట్టే టెలిస్కోప్స్ క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇందులో మనం ఏమి యూస్ చేసాం, మనం ఆస్ట్రోసాట్ ఈ మిషన్లో భాగంగా ఇన్స్ట్రుమెంటేషన్స్ మనకి ఏమున్నాయి అన్నీ మొత్తం టెలిస్కోప్సే క్లియర్గా మనం చూస్తే. చూడండి 5 టెలిస్కోప్స్ అప్పట్లో 2014లో మనం చూస్తే. అందులో లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్ అనేది ఒకటి, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ అనేది ఒకటి, ఓకే, కాడ్మియం జింక్ టెలురాయిడ్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్స్ అంటున్నాం. ఇవన్నీ ఎనీహౌ స్పేస్ని అబ్జర్వ్ చేయాలంటే ఒకటే ఆప్షన్ టెలిస్కోప్స్. జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అన్నాం, నాసా వాడు కూడా అదే క్లియర్గా మనం చేసింది ఇంతకుముందు. ఓకే, జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటే 2021 అని మనం చెప్పుకోవచ్చు. హబుల్ టెలిస్కోప్ ఇవన్నీ దాని పనే అది. జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ యూనివర్స్ని మొత్తం జూమ్ చేసి యూనివర్స్ ఆరిజిన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటది, అసలు యూనివర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని ఆరిజిన్ ఏంటి, విశ్వం అనేది ఎలా పుట్టింది, దానిపైన రీసెర్చ్ చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. దాని టైం ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఆ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటే మనం ప్రత్యేకంగా. అది ఎంతవరకు జూమ్ చేస్తుందంటే దానికి ఉన్న క్యాపబిలిటీస్ 13.8 బిలియన్ కిలోమీటర్స్. ఓకే, అంత డిస్టెన్స్లో ఉన్నదాన్ని 13.8 బిలియన్ లైట్ ఇయర్స్. కిలోమీటర్స్ అని మనం చెప్పేదానికంటే లైట్ ఇయర్స్ అని మనం చెప్పాలి క్లియర్. ఓకే, లైట్ ఇయర్స్ అనేది స్పేస్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనం యూస్ చేస్తాం. 1 లైట్ ఇయర్ అంటే బేసికల్గా 9.46 × 10⁻12 కిలోమీటర్స్. 1 ఇయర్లో లైట్ ఎంత ట్రావెల్ అయిందని చెప్పేదానికి ఆ పారామీటర్ యూస్ చేస్తాం. ఈ టెలిస్కోప్ చూడండి, అది మనం అనుకున్నాం కదా ఇందాక జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ 13.8 బిలియన్ లైట్ ఇయర్స్ అంత డిస్టెన్స్లో ఉన్నటువంటి. ఓకే, అంటే అప్పుడే ఏమైంది, అసలు యూనివర్స్ అనేది ప్రారంభమైందే అప్పుడే బేసికల్గా మనం చూస్తే. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. అప్పుడే ఒక చిన్న ఎక్స్ప్లోజన్తో ఒక చిన్న పార్టికల్ అనేది ఎక్స్ప్లోజన్ జరిగిపోయి యూనివర్స్ అనేది ఇలా గ్యాలాక్సీస్ అనేది ఫామ్ అవుతుంది, అది స్ప్రెడ్ అవుతూ ఉంది యూనివర్స్ కంటిన్యూగా క్లియర్లీ. ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో ఎక్కడుందో బేసికల్గా, కానీ అది చూపిస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్ ఇమేజ్లో కొడితే యూనివర్స్ ఆరిజిన్స్ని ట్రేస్ చేసి అది మనకు చూపిస్తుంది క్లియర్ మనం చూస్తే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టెలిస్కోప్స్. ఇదంతా మనం ఇమాజినేషన్లో ఉండేది గతంలో. ఓకే, ఎవడన్నా చూస్తాడా ఇలాంటి బేసికల్గా ఎవరికైనా తెలుసా? మనం మహా అంటే మనం జనరల్గా మనం ఏం చేస్తాం, సైన్స్ కంటే ప్రిఫరెన్స్ మైథాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, అంతేనా క్లియర్గా మనం చూస్తే. కానీ సైన్స్ వేరే, అది వేరే క్లియర్గా సైంటిఫిక్గా మనకి చూపిస్తున్నాయి. ఇది నిజం, ట్రూగా ఒప్పుకోవాలంటే ఏంటి నిజం, ఇదే ట్రూ. మన కళ్ళ ముందర ఆధారాలు కనిపిస్తున్నాయి కదా, అది వదిలేసి మనం ఏదేదో థింక్ చేస్తుంటాం బేసికల్గా. అది మన ఇండియాలో అలా జరుగుతుంటుంది అనుకోండి. ఎందుకంటే మన ఇండియాలో కీ రోల్ ప్లే చేసేది రిలీజియన్ ఇక్కడ మనం ప్రత్యేకంగా. ఓకే, ఇక్కడ మనం అదంతా వదిలేయాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, టెలిస్కోప్స్కి ఉన్న స్పెషాలిటీ చూడండి, ఎప్పుడు జరిగిన ఈవెంట్స్, అసలు 13.8 బిలియన్ ఇయర్స్ ఏం జరిగిందో మనం అసలు అంటే గతాన్ని మనకు చూపిస్తుంది ఇండైరెక్ట్గా, అంతేనా? పాస్ట్నది మనకు చూపిస్తుంది. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన యూనివర్స్ మనం దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఎప్పుడూ లైట్ని బేస్ చేసుకొని వెనక్కి వెళ్ళి మనం చూస్తున్నామంటే ఇమాజిన్ చేసుకోవచ్చు దానికి ఉన్న స్పెషాలిటీ క్లియర్గా. బట్ మనం ఏం చేసామంటే ఈ మధ్య ఎక్స్రేస్ అంటున్నాం. ఓకే, ఇలా యూనివర్స్లో ఓకే మనం ఇందాక అనుకున్నాం 200 బిలియన్ గెలాక్సీస్ ఫామ్ అయినాయి ఇప్పటి వరకు యూనివర్స్ మొత్తం మీద మనం చూస్తే 200 బిలియన్ గెలాక్సీస్. ఈచ్ గెలాక్సీలో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయంటున్నాం. మళ్ళీ అందులో ఒక స్టార్ సిస్టమ్ మంది సోలార్ సిస్టమ్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఎప్పుడన్నా ఇలా యూనివర్స్లో ఈ స్టార్స్ అనేది లైఫ్ సైకిల్ ఎండ్ అయినప్పుడు ఓకే అవి బ్లాక్ హోల్ స్టేజెస్కి రీచ్ అవుతుంటాయి. ఓకే, నక్షత్రాలు అనేది దాని యొక్క కాలక్రమం అనేది అది ఎండ్ అయినప్పుడు ఏమవుతుందంటే కృష్ణబిలాల కింద కన్వర్ట్ అవుతాయి బ్లాక్ హోల్స్ క్లియర్. ఓకే, మనకున్న సన్నికి ఆ ఎబిలిటీ లేదు, అది బ్లాక్ హోల్ కిందకి కన్వర్ట్ అవ్వదు క్లియర్ మనం చూస్తే. మహా అంటే అది వైట్ డ్వార్ఫ్ కిందకి కన్వర్ట్ అవుతుంది లాస్ట్లో, ఇంకా అయిపోయినప్పుడు దాని టైం క్లియర్గా దాని ఫ్యూయల్ అంతా అయిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమంటామంటే ఆ బ్లాక్ హోల్ స్టేజ్ అంటాం. ఆ బ్లాక్ హోల్ స్టేజ్ రీచ్ అవ్వడానికి బేసికల్గా మన ఇండియన్ సైంటిస్ట్ చంద్రశేఖర్ లిమిట్ అనేది ఒకటి పెట్టింటాడు క్లియర్ మనం చూస్తే. ఓకే, ఈ సోలార్ మాసెస్ కంటే 1.4 టైమ్స్ అనేది ఉండాలి, అప్పుడే ఆ స్టార్ అనేది బ్లాక్ హోల్ని రీచ్ అవుతుంది క్లియర్ మనం చూస్తే. ఇలా బ్లాక్ హోల్స్ ఫామ్ అయ్యేటప్పుడు బ్లాక్ హోల్స్ కొలైడ్ అయ్యేటప్పుడు ఎక్స్రేస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. కొత్తగా ఏదైనా నక్షత్రాలు ఏర్పడేటప్పుడు ఓకే స్టార్ సిస్టమ్స్ ఏర్పడేటప్పుడు ఏం ఫామ్ అవుతుంటాయి, గెలాక్సీస్ ఏర్పడేటప్పుడు
అక్కడ నుంచి ఎక్స్రేస్, ఇందాక మనం అనుకున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేది యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ ప్రయోగంలో ఎక్స్రేస్కి పోలరైజేషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని యూనివర్స్ని ఎగ్జామిన్ చేయడం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్ మిషన్. యూనివర్స్లో ఇలా ఎక్స్రేస్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంటాయంటే ఇలాంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి యూనివర్స్లో, వాటి నుంచి కంటిన్యూగా ఎక్స్రేస్ అనేది జనరేట్ అవుతుంటాయి. వాటిట్లో పోలరైజేషన్ లెవెల్స్ డిగ్రీ, ఎక్స్రేస్ అనేది ఏ డిగ్రీలో మన దగ్గరికి మూవ్ అవుతున్నాయి, దాంట్లో పోలరైజేషన్ అనేది ఎలా ఉంది, వాటిని మనం ఎగ్జామిన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం గ్యాదర్ చేయడం. వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇలాంటివి ఎప్పుడు మనం చేయలేదు క్లియర్గా మనం చూస్తే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, జనరల్గా యూనివర్స్ని అబ్జర్వ్ చేయాలంటే ఏం చేస్తాం, ఓకే, అండ్ టెలిస్కోప్స్, అంతేనా? కానీ మనం ఏం చేస్తున్నాం, బై యూజింగ్ ఎక్స్రేస్. ఇలాంటి పరిశోధన చేయడం భారతదేశానికి కొత్త, మొన్ననే దాన్ని మనం ప్రయోగించామని మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి, బేసికల్గా పోలరైజేషన్ అంటే ఏంటి, ఓకే, జస్ట్ తెలుసుకోండి. పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ ఆఫ్ లైట్. ఓకే, ఈ లైట్ ఉంది మనకి, అక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, ఇక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, ఏ యాంగిల్లో చూసినా దానికి కనిపిస్తుంది. బట్ అదే కనుక పోలరైజ్డ్ లైట్ అనుకోండి, అది ఓన్లీ సర్టైన్ యాంగిల్లో మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అటు ఇటు మనం యాంగిల్ చేంజ్ చేస్తే దాన్ని అబ్జర్వ్ చేయలేం క్లియర్. ఓకే, అందుకే దాన్ని ఏమంటున్నాం, వన్ సైడెడ్నెస్ ఆఫ్ లైట్. అలాంటి లైట్ని పోలరైజ్డ్ లైట్ అంటున్నాం ప్రత్యేకంగా. ఓకే, అది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే దాన్ని అబ్జర్వేషన్ చేయగలుగుతాం. అటు ఇటు డైరెక్షన్ చేంజ్ అవుతే దాన్ని అబ్జర్వ్ చేయలేం. ఇక్కడ ఎక్స్రేస్లో కూడా పోలరైజేషన్ అనేది ఉంటుంది బేసికల్గా. ఎక్స్రేస్ మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో జరిగేటువంటి పోలరైజేషన్ని బేస్ చేసుకొని యూనివర్స్ని అబ్జర్వ్ చేయడం. ఇక్కడ ఆ మిషన్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. మహా అంటే మన ఏమడుగుతాడు, వాట్ ఈస్ ఎక్స్పోసాట్ మిషన్, వాట్ ఆర్ ద మిషన్ ఆబ్జెక్టివ్స్, అంతే కదా. ఓకే, ఆ మిషన్లో యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి దీన్ని ఓకే, వాట్ ఈస్ ఎక్స్పోసాట్ మిషన్ అంటే మనం ఇందాక చూసాం, యూనివర్స్ని ఎక్స్రే పోలరైజేషన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయడం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, టు మెజర్ దాని మెయిన్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, టు మెజర్ పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్రే ఫోటాన్స్ ఫ్రమ్ 50 పొటెన్షియల్ సెలెస్టియల్ సోర్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎనర్జీ బ్యాండ్. ఓకే, 5 to 30 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, ఇస్రో డైరెక్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఓకే, సో మెయిన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏం లేదు, ఏముంది దీని ఆబ్జెక్టివ్, టు మెజర్ పోలరైజేషన్. దాని పేరేమంటున్నాం మనం, ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. పోలరీమీటర్ దాని పేరే క్లియర్గా దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది, ఎక్స్రేస్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో ఎందుకు దీనిపైన పరిశోధన చేయడం, ఎక్కడి నుంచి దాదాపు ఎక్స్రే నుంచి వచ్చే ఎక్స్రేస్ ఒక 50 పొటెన్షియల్ సెలెస్టియల్ సోర్సెస్ అంటే యూనివర్స్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ ఎక్స్రేస్ అనేది జనరేట్ అవుతుంటాయి. ఒక అప్రాక్సిమేట్గా ఎన్ని వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది అది, ఎన్ని సోర్సెస్ పైన, 50 సోర్సెస్ని బేస్ చేసుకొని ఎక్స్రేస్ని బేస్ చేసుకొని ఓకే బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, అవి ఎలా కొల్లైడ్ అవుతున్నాయి, ఓకే స్టార్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, గెలాక్సీస్ ఎలా స్ప్రెడ్ అయిపోతున్నాయి క్లియర్గా. ఓకే, అవన్నీ ఎగ్జామిన్ చేయొచ్చు, అదే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది బేసికల్గా, దాని మిషన్ లైఫ్ అంటే 5 years ఉంది క్లియర్గా. మనం మొన్ననే కదా, మన జనవరి స్టార్ట్ అవుతానే దీన్ని ప్రయోగించాం, 2024 ప్రారంభంతోనే దీన్ని ప్రయోగించాం. PSLV C58ను ఉపయోగించి క్లియర్గా మనం చూస్తే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్ మిషన్ క్లియర్గా. ఓకే, దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పొచ్చు, మనం దేనిపైన రీసెర్చ్ చేయొచ్చు, మనం ఓకే ఎక్స్రేస్ని ఉపయోగించి దేనిపైన రీసెర్చ్ చేయొచ్చు. ఎక్స్రేస్ యూనివర్స్లో జనరేట్ అవుతున్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని బ్లాక్ హోల్స్, ఓకే బ్లాక్ హోల్స్ పైన మన ఇండియా రీసెర్చ్ చేయొచ్చు ఫ్యూచర్లో. మనకి ఇంతవరకు అలాంటి ఫెసిలిటీస్ మనకు లేవు క్లియర్గా మనం చూస్తే. నాసా వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ఎప్పటి నుంచో క్లియర్గా మనం చూస్తే. ఓకే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. మనం కొంతవరకు ఈ విభాగంలో ఇంతవరకు మనకు కొంత వెనకంజులో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. బట్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో స్పష్టత వస్తుంది బ్లాక్ హోల్స్ గురించి క్లియర్గా మనం చూస్తే ప్రత్యేకం. ఓకే, నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ పేలోడ్స్ మనం చూస్తే, ఓకే ఈ పోలిక్స్ అనేది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తయారు చేశారు క్లియర్గా మనం చూస్తే. ఓకే,
పోలరీమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్ క్లియర్గా మనం చూస్తాం. ఓకే, అదే కాకుండా ఇంకా మనకు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఓకే, లోపల మనకి మెయిన్ పోలిక్స్ ఒకటి, పోలరీమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, ఇంకొకటి ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్. స్పెక్ట్రోమీటర్స్ అంటే ఏంటి బేసికల్గా మనం గతంలో డిస్కస్ చేస్తాం. స్పెక్ట్రోమీటర్స్ అంటే ఏం లేదు, కాంతి ఆధారంగా ఆ లైట్ని బేస్ చేసుకొని ఆ లోపల ఏమేమి ఉన్నాయని అనాలిసిస్ చేస్తాయి స్పెక్ట్రోమీటర్స్. ఇండైరెక్ట్గా మనకు చూస్తుంది. ఓకే, ఒకసారిగా దీంట్లోకి మనం లైట్ పాస్ చేస్తే దీని లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యూవీ స్పెక్ట్రోమీటర్, విజిబుల్ స్పెక్ట్రోమీటర్, ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, ఓకే, ఇలాంటి లేజర్ స్పెక్ట్రోస్కోపీ, ఇలాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. వీటిని ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పోసాట్ మిషన్. క్లియర్గా ఇది ఈ మధ్య జరిగిన ఈవెంట్ కాబట్టి దానిపైన ఒక షార్ట్ నోట్స్ రాయమని మనం అడగవచ్చు ఎగ్జామ్లో. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో ఆ మిషన్ గురించి ఎలా క్వశ్చన్ అడగాలో తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఇదనే కాదు ఏదైనా ఒక టాపిక్ పైన ఎలా క్వశ్చన్ అడగాలో వాళ్ళకి గుర్తు రాలేదనుకో ఏం చేస్తారు, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని అడుగుతారు. కింద ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని 5 మార్క్స్కి షార్ట్ నోట్స్ రాయమంటాడు. ఓకే, ఇలా అడగొచ్చు. ఆదిత్య L1 పైన ఎక్స్పోసాట్ మిషన్ పైన షార్ట్ నోట్స్ రాయమని కూడా మనం అడగొచ్చు. షార్ట్ నోట్స్ రాయమంటే ఏం చేయాలి మనం? ఓకే, మెయిన్ పాయింట్స్ అంతే. అది అసలు ఆ మిషన్ ఎప్పుడు కండక్ట్ అయింది, దాంట్లో యూజ్ చేసిన లాంచ్ వెహికల్, దాని ఉద్దేశం ఏంటి, దాని స్టేజ్ ఎలా ఉంది, దాని లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంది, అందులో ఏమేమి పేలోడ్స్ మనం యూజ్ చేసి అవన్నీ మెన్షన్ చేస్తే సరిపోద్ది. షార్ట్ నోట్స్ రాయమని వీటికే కాదు ఎక్కడైనా అడుగుతూ ఉంటారు. గతంలో ఉన్న APPS ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్లు మనం చూస్తుంటాం. ఖచ్చితంగా ఉంటాయి అలాంటి క్లియర్ మనం చూస్తాం. ఓకే, ఓకే, దీని గురించి మనం ఆల్రెడీ మనం చూస్తాం. ఓకే, ఇంకొకటి ఓకే ఈ ఎక్స్పోసాట్ కాకుండా ఇంకొకటి అడిగేదానికి స్కోప్ ఉంది ఏదంటే ఓకే దీని కిందకి అంటే ఫ్యూచర్ ఇది ఉంది కదా, ఏంటది? సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఎక్కడో మనం చూసాం ఆల్రెడీ. ఓకే, మొత్తం దాని గురించి మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ గురించి చూస్తూ ప్రత్యేకంగా మనం ఒక 3 ఆస్పెక్ట్స్లో మనం చూసాం అప్లికేషన్స్. ఒకటి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, ఇంకొకటి కమ్యూనికేషన్ శాటిలైట్స్. అక్కడ రేడియో వేవ్స్ గురించి మనం మాట్లాడుతూ రేడియో స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుతూ దీని గురించి మనం చెప్పుకుని ఉంటాం బ్రీఫ్గా. నిస్సార్ ప్రాజెక్ట్ ఆర్ నిస్సార్ ప్రోగ్రామ్ అంటున్నాం. దీని గురించి ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందటే మనకి నాసాకి ఒక ఒప్పందం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి మనం చేపట్టాలి, జాయింట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఇండైరెక్ట్గా మనకు చూస్తుంది. దాని ఉద్దేశం ఏంటి చూడండి ఇక్కడ ఒకటి రాసింది. టు బి ద ఫస్ట్ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ స్పేస్ టు సిస్టమాటికల్లీ మ్యాప్ ఎర్త్ యూజింగ్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇలాంటిది ఫస్ట్ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్ అంటున్నాం. సిస్టమాటికల్లీ ఎగ్జామిన్ దేనికోసం? ఇది కంప్లీట్గా భూమిని మ్యాప్ చేసేదానికి. ఇలాంటి ఎప్పుడు చేయలేదు. ఓకే, జనరల్గా మనం భూమిని ఏదైనా ఒక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయాలన్నా జోన్స్ మాదిరి డివైడ్ చేయాలన్నా మనకేం ఉపయోగపడుతుంది అంటే రిమోట్ సెన్సింగ్ యాక్టివిటీ, అంతే కదా. లైట్ క్లియర్గా మనం చూస్తే లైట్ని బేస్ చేసుకొని అక్కడ మనం క్లియర్గా మ్యాప్ చేయగలుగుతాం. ఆ రీసోర్సెస్ని జోన్స్ కిందకి మనం డివైడ్ చేస్తాం. బట్ ఇదేంటిది? ఓకే, రేడియో వేవ్స్ని యూస్ చేసుకొని ఇలా మనం చేస్తున్నాం. అలాంటిది ఎప్పుడు చేయలేదు. అందుకే అంటున్నాం టు బీ ద ఫస్ట్ ఇమేజింగ్ రాడార్ శాటిలైట్. దేనికోసం? భూమిని మొత్తం మ్యాప్ చేయడానికి ఇండైరెక్ట్గా మనకు చూస్తే. దాని ఇంటెన్షన్ అది నిస్సార్ ప్రాజెక్ట్, కానీ అది కండక్ట్ చేయలేదు. అది కూడా మనం ఎప్పుడు అనుకోవచ్చు? 2025 ఈ సంవత్సరం జరగకపోవచ్చు క్లియర్ మనం. ఓకే, ఎనీహౌ ఇక్కడ రాసింది 2024 అని, బట్ ఈ సంవత్సరంలో జరగకపోవచ్చు. ఓకే, దీనికోసం మనం ఏమి ఉపయోగించుకోవాలనుకుంటున్నాం? ఓకే, నిస్సార్ ప్రాజెక్ట్ కోసం GSLV MK3 దట్ మీన్స్ LVM3ని యూజ్ చేయాలని ఉన్నారు క్లియర్ మనం చూస్తే. ఓకే, దీని మినిమం ఎన్ని సంవత్సరాలు ఇది పనిచేస్తుందంటే ఒక 3 years పాటు ఇది పనిచేస్తుంది.
ఓకే, దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి 12 రోజులకి దానికి ఉన్న క్యాపబిలిటీ మనం చూస్తే 12 డేస్కి ఎర్త్ని మొత్తం మ్యాప్ చేయగలుగుతుంది ఇండైరెక్ట్. ఓకే, నిస్సార్ విల్ మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ 12 డేస్. ఎక్కువ టైం తీసుకోవాలి, అది క్లియర్గా మనం చూస్తే 12 రోజుల్లో మొత్తం భూమికి సంబంధించిన ఒక మ్యాప్ అది డిజైన్ చేయగలుగుతుంది. ఓకే, దీన్ని బట్టి దానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల ఏంటి బెనిఫిట్స్? ఎర్త్ పైన మనం ఇందాక ఆదిత్య ఎల్1 అంటే సూర్యుడి పైన జరిగేటువంటి డైనమిక్ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటున్నాం. అలాగే ఇది కూడా ఎర్త్ పైన, ఇది మొత్తం ఎర్త్ని కవర్ చేస్తుంది కాబట్టి ఎర్త్ డైనమిక్ సర్ఫేస్ అండ్ ఇంటీరియర్ డైనమిక్ సర్ఫేస్ పైన ఇంటీరియర్ లోపల ఎలాంటి చేంజెస్ జరగవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మన భూమి పైన ఎక్కడెక్కడ కోల్డ్ రీజియన్స్ ఉన్నాయో వాటిని ఇంకా మనం ఐడెంటిఫై చేసేదానికి చాలా అనుకూలమైనటువంటి సిస్టమ్ అనేది ఇందులో క్రియేట్ చేయొచ్చు క్లియర్. ఓకే, అదేవిధంగా టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ కాకుండా టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. వాటర్ రీసోర్సెస్ని ఎగ్జామిన్ చేయొచ్చు ఎర్త్ పైన. ఇవన్నీ ఎగ్జామిన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఓవరాల్గా బెనిఫిట్స్ మనం చూస్తే అఫ్కోర్స్ న్యాచురల్ డిజాస్టర్స్, ఓకే, అదేవిధంగా ఎర్త్ సర్ఫేస్ ఇవన్నీ బేసికల్గా దేని కిందికి మనం చూస్తామంటే రిమోట్ సెన్సింగ్ మనం చూసి ఉంటాం. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ కిందకి ఇవన్నీ మనం చూసి ఉంటాం. ఇవన్నీ లేవా అక్కడ? న్యాచురల్ డిజాస్టర్స్ గురించి, టు మానిటర్ ఫారెస్ట్, అగ్రికల్చర్ రీజియన్స్, అవన్నీ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్లో ఉంటాయి. ఇవన్నీ దాని కిందికి లేవా? క్లియర్గా మనం చూస్తే ఏం అప్లికేషన్స్ అయ్యండి? రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్. బట్ అక్కడ ఇక్కడ మనకు మెయిన్ లైట్ ఇవన్నీ క్లియర్గా మనం చూస్తే, బట్ అక్కడ చూడండి రేడియో స్పెక్ట్రమ్ యూస్ చేస్తున్నాం క్లియర్లీ. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నిస్సార్ ప్రాజెక్ట్. అక్కడ లైట్ని యూస్ చేయట్లేదు, మనం రేడియో యూస్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. ఇక్కడ చూడండి, టు ట్రాక్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్, ఓకే, ఫ్లో రేట్స్ ఆఫ్ ఐస్ షీట్స్ అండ్ గ్లేషియర్స్, ఇదంతా మనం ఆ రిమోట్ సెన్సింగ్లో మనం చూస్తున్నాం. అదే బెనిఫిట్స్, అదే ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం పొందవచ్చు. అందుకే ఇది అంటున్నాం మనం, ఇలాంటివి ఫస్ట్ టైం చేయడం, ఎర్త్ని మొత్తం మ్యాప్ చేయడం అని క్లియర్ మనం చూస్తాం. ఓకే, దేన్ని యూస్ చేసుకొని పర్టికులర్గా ఈ రాడార్స్ని యూస్ చేసుకొని, సింథటిక్ అపర్చర్ రాడార్స్ రిఫర్స్ టు ఎ టెక్నిక్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫైన్ రెజల్యూషన్ ఇమేజెస్ ఫ్రమ్ ఏ రెజల్యూషన్ లిమిటెడ్ రాడార్ సిస్టమ్. చూడండి, ఈ సింథటిక్ అపర్చర్ రాడార్స్ అంటేనే పర్టికులర్గా ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి యూజ్ చేయొచ్చని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్లో ఇవి మనం చూసింటాం ప్రత్యేకంగా. ఇది చూడండి, ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ గురించి అనుకునేటప్పుడు ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, సి బ్యాండ్, ఎక్స్ బ్యాండ్, క్యూ బ్యాండ్, కే బ్యాండ్, కా బ్యాండ్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. కిందికి వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది పెరుగుతుంది క్లియర్గా మనం చూస్తే. బట్ స్టార్టింగ్లో చూడండి ఎల్ బ్యాండ్ ఎంత ఉంది? వెరీ లో ఫ్రీక్వెన్సీ, 1 to 2 GHz అంటున్నాం. ఎస్ బ్యాండ్ ఎంత ఉంది? 2 to 4 GHz అంటున్నాం క్లియర్లీ. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం? ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, ఆ రెండు రాడార్ సిస్టమ్స్ యూస్ చేస్తున్నాం క్లియర్లీ. ఓకే, ఇక్కడ ఇచ్చారా లేదా? 2 to 4 GHz. ఓకే, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నియర్ అండ్ ఫార్ రేంజ్ వెదర్ అబ్జర్వేషన్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఎల్ బ్యాండ్ అంటున్నాం, ఇది తక్కువ. ఫస్ట్లో మనం చూసాం కదా ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్. ఓకే, ఇది 1 to 2 GHz, మోస్ట్లీ యూజ్డ్ టు క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ స్టడీస్. క్లియర్గా మనం చూస్తే ఈ రెండు ఎవరెవరు స్పాన్సర్ చేస్తారు? ఈ రెండు నాసా ఏమో ఇది ఎల్ బ్యాండ్ నాసా, ఓకే, ఇస్రో ఏమో ఎస్ బ్యాండ్ రాడార్. ఇది దీని గురించి అంతే. నిస్సార్ ప్రాజెక్ట్ గురించి మనం ఒకవేళ మనల్ని ఏమైనా రాయమంటే ఈ ఐడియా అంతే. ఇవన్నీ మనం ఇవన్నీ మైండ్లో ఇలా పాయింట్స్ మాదిరి గుర్తుపెట్టుకుంటే ఓకే, నిస్సార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అది ఏ దేశాల మధ్యలో ఈ ప్రాజెక్ట్ అనేది జరగనుంది, ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, దీన్ని ఎప్పుడు లాంచ్ చేయనున్నాం క్లియర్గా మనం చూస్తే. దీని పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటంటే ఇవే కదా క్లియర్గా మనం చూస్తే. ఓకే, స్టడీ చేయడం. ఓకే, దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బై యూజింగ్ రాడార్ సిస్టమ్, సింథటిక్ అపర్చర్ రాడార్స్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నిస్సార్ ప్రాజెక్ట్.